మీ ముందుకి మరో వీడియోతో వచ్చేసానండి. నేనైతేను మాకు మా పెద్దనాన్న ఫోన్ చేశారనమాట. సో మా పెద్దనాన్న వాళ్ళ తోట దగ్గరలో ఒక చెరువు ఉందన్నమాట, చిన్నది కాలువ లాంటిది. సో అక్కడ నీళ్ళల్లో చేపలు ఉన్నాయని చెప్పింటే ఇంకా మేము మా హస్బెండ్ వచ్చేసి సర్లే చేపలు తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా మా బావ వీళ్ళంతా చెప్పారన్నమాట, అక్కడ వెళ్ళి తెచ్చుకోపోండి, పట్టి బాగుంటాయి అక్కడే బాగుంటాయి కదా చేపలు అనేసి, చాలా ఉన్నాయి అనాలకి. సో మా హస్బెండ్ మా పెద్దనాన్నలు ఊరింటి అక్కడ కొంతమంది వచ్చేసి చేపలు పడుతున్నారనమాట. చాలా ఉన్నాయంట అండి ఇక్కడ చేపలు అయితేను. సో చూడండి మా పెద్దనాన్న అయితే ఫస్ట్ కొరమేను చేప పట్టేశారనమాట, పెద్దది. చాలా బాగా ఫస్ట్ అదే పట్టారనమాట. తర్వాత దొరకడం లేదంటే బురద అంతా ఉంటుంది కదా, వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ వాటర్ అని కొన్ని అక్కడ పక్కనకి పడేసి వీళ్ళు బురదలోనే పడుతున్నారనమాట. ఆ చేపలు వచ్చి ఫస్ట్ కొరమేను, తర్వాత బొమ్మడాయలు, తర్వాత కొరమేను, తర్వాత జిలేబీ అంటారు కదా ఆ చేపలు, కొన్ని వెరీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్ని పడుతున్నారనమాట. చూడండి బురదలోకి మొత్తం వెళ్తున్నారనమాట. అక్కడ వెళ్తూ ఉంటే కొన్ని కంపలు అక్కడ ఉన్నాయన్నమాట. సో అంత దూరం వాళ్ళకి వెళ్ళలేకున్నారనమాట, కంపలు ఉన్నాయనేసి. మా పెద్దనాన్న వీళ్ళైతే పడుతున్నారు అనమాట. సో మాకు చెప్పారనమాట, ఫిషెస్ ఉన్నాయి రాండి తీసుకుని వెళ్దురు, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. నేను కూడా చెప్పాను, సరే వెళ్ళి తీసుకురాపో, పట్టుకొని రాపోండి, పిల్లలు చేసి పెద్దాం, వాళ్ళు కూడా బాగా తింటారు కదా అనేసి. సో వీళ్ళైతే పడుతున్నారు అనమాట. సో మా హస్బెండ్ కూడా వెళ్ళారనమాట పడుతున్నారు అనేసి, తనకి రాలేదన్నమాట పట్టడానికి. సో ముగ్గురు అందరు వెళ్ళేసి పడుతున్నారు. ఇక్కడ మా పెద్దనాన్న ఇంకొక పెద్దనాన్న వాళ్ళు మాత్రం పడుతున్నారు అనమాట. చేపలు చిన్నగా జారిపోతాయి కదండి మనకి, ఒక పక్క పడుతుంటే ఒక పక్క చేతిలో జారిపోతూ ఉంటాయి కదా చేపలు అనేటివి. సో అలాగనే జరుగుతుందన్నమాట. ఇవన్నీ పట్టుకొని వచ్చారనమాట చేపలు. సో ఇంటికి మా హస్బెండ్ తెచ్చారనమాట, ఏమేమి చేపలు తెచ్చారనేసి నేను చూస్తున్నాను అనమాట. చూస్తుంటే నాకు దాంట్లో ఒకటి పాములా కనిపించింది అనమాట. చూస్తాను భయపడిపోయాను నేను, ఏంటి ఆ పాము చేప తెచ్చావనేసి. అది పాము కాదు, బొమ్మడాయిలు, ఇంకొక పేరు ఏదో చెప్పారండి, నాకు కరెక్ట్ టైంకి స్ట్రక్ అవ్వలేదు అనమాట. సో దాన్ని పాము అనేసి పడేసి ఒప్పుకోలేదు, కానీ దాన్ని బొమ్మడాయిలు అనమాట, బొమ్మడాయిలు అంటారంట. చాలా టేస్ట్ ఉంటుందంట కర్రీ కూడా అది. తర్వాత కొరమేను, తర్వాత ఇవి జిలేబీ చేపలు అంట అండి, కొన్ని చిన్నటివన్నీ. ఇది మాత్రం కొరమేను అనమాట, ఒక్కటి పడింది అనమాట. అది తీసుకొని వచ్చేసారు, పిల్లల కోసం అని పంపించేశారు. కొరమేను కొన్ని చిన్న చేపలను తీసుకొచ్చారనమాట. సో మా హస్బెండ్ మొత్తం ఫస్ట్ క్లీనిక్ పట్టేసుకున్నారనమాట. అవి క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత నేను కర్రీ చేసుకుంటానని చెప్పేసి. అది మెయిన్ మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ అంటే పెద్ద ప్రాసెస్ అనమాట. దాని మీద ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేయాలి కదా. ఇటుకరాయి తీసుకొని దాన్ని కేసి బరికాడు అనమాట, మొత్తం బరికేసి దాని స్కిన్ అంతా నీట్గా చేస్తారు, జారిపోతుంది అనమాట ఆడికి. మా హస్బెండ్ అయితే 1 or 2 times, సెకండ్ టైం అనుకుంటాను తీయడము, అంత కరెక్ట్గా రాదు. మా హస్బెండ్కి అయితే ట్రై చేస్తున్నాడు, మొత్తం క్లీన్ చేసేసి నీట్గా కట్ చేసి పెట్టాడనమాట. మనము ఇటుకరాయికి తీసుకొని దాన్ని కేసి ఇట్లా బరికితే మాత్రం దాని మీద ఉండే స్కిన్ అంతా ఉంటుంది కదా, అదంతా నీట్గా లేచి వచ్చేస్తుంది అనమాట. సో అలాగనే చేస్తున్నాడు. కొన్ని చేపలు అయితే జారిపోతున్నాయి అనమాట. నాకైతే మెయిన్ ఇప్పుడు కూడా చేస్తుంటే ప్లీజ్ అది పడేసే, ఆ పాము పడేసి అంటూనే ఉన్నాను అనమాట నేనైతేను. కానీ అది లేదా, బొమ్మడాయిలు బాగా టేస్ట్ ఉంటుంది, ఒకసారి చూడు, కావాలంటే నువ్వు సెర్చ్ చేసుకో, అది బాగుంటుంది, నువ్వు ఇంతకు తినలేదు కదా, ఈసారి కర్రీలో వేసి చూడు ఎంత బాగుంటుందో అన్నారండి. కానీ బాగుండేదండి కర్రీ చేసిన తర్వాత మాత్రము. నేను చేశాను, టేస్ట్ అయితే బాగా కుదిరింది అనమాట కర్రీస్ మాత్రము. సో మెయిన్ టాస్క్ అంటే ఆ క్లీనింగ్ అనమాట. మనకి క్లీనింగ్ కొంచెం పెద్ద కష్టం అనిపిస్తుంది. మన ఊరిక కొనకచ్చుకొని వాళ్ళంతా క్లీన్ చేస్తారు, అంత అర్థం కాదు. కానీ మనమే ఇంట్లో క్లీనింగ్ చేసుకొని దాన్ని పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని, అంటే ఆ నీచు స్మెల్ అంతా రాకన్నా దాన్ని మొత్తం పైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి కదా, నీట్గా చేయాలి కదా మనకి. అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది అనమాట. సో మీరు ఎంతమంది ఇలా తెచ్చుకొని క్లీన్ చేసేసుకొని ఇట్లా చేసుకొని తింటారు? మా పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారండి. దీనికి పొట్ట తీయలేదండి, కట్ చేసిన తీయాలి.
తీయకముందు ఓయమ్మ పెద్దది కాబట్టి కట్ చేసి తీసాను పట్టలేదా అబ్బా రెండు అయ్యిందంటే కట్ అయింది మళ్ళీ ఎంత తీయాలన్నా దీంట్లో పెద్దగా ఏముండదు కొంచెం కుస్తీ పట్టాలి మట్టి పూసుకుంటారా ఇద్దరు నీళ్ళ జిగుతాం జిగుతాం నీళ్ళ నీళ్ళని అయ్యే మెల్ల ఇదేం చేస్తారు సార్ జాగ్రత్త సార్ భగవరా చూడండి పక్కకు రా తలకాయ ఎట్లా ఉంటుంది సార్ అదేంటి సార్ అది ఓయమ్మ వాళ్ళు అదేందో పెట్టుకో అమ్మో నాలుగు ఎట్ట వేసింది అది చిన్న కత్తులు చిన్నవి కదా అమ్మా చిన్నగా సార్ అమ్మా టీషర్ట్ సార్ చిన్నది సార్ చిన్నది సార్ చిన్నగా సార్ దాని రక్తం తెలియలే మీ రక్తం తెలియదు మీరు కావాలా సార్